मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। హే, ఇప్పుడు బాటిల్ని కట్ చేసి డబ్బాగా మార్చాలి. నాకిప్పుడు మామిడికాయలు ఇస్తే ఊరగాయ వేస్తాను. సార్, ఈ మామిడికాయ చాలా పెద్దదిగా ఉంది. క్యాచ్. అరే, ఎవరి మొబైల్ ఇక్కడ కట్టుకుంటోంది? ఆపండి, నా కాన్సంట్రేషన్ చాలా దారుణంగా పోతోంది. రే డాంకీ, అది నీ మొబైలే. హలో, నేనే చిరిగిపోయిన పైజామా మాట్లాడుతున్నా. రాంగ్ నంబర్. హలో, ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు? నేను చిరిగిపోయిన పైజామాని. పైజామా చిరిగిపోతే కుట్టించుకోండి. అబ్బా, నా పేరు చిరిగిపోయిన పైజామా సార్. నేను చెప్పేది విను. మేడం మా దగ్గర ఉన్నారు. మాకు వద్దు, మా దగ్గర కూడా మేడం ఉన్నారు. ఏయ్, పైనేం చేస్తున్నావు? త్వరగా మామిడికాయ కోయ్. అరే, ఎవరో మేడం ని అమ్ముతున్నారు. ఇప్పుడు ఎన్ని సేల్స్ కాల్స్ వస్తున్నాయో. చూడు, ఫోన్ కట్ చేయకు. నేను చెప్పేది మర్యాదగా విను. ఫోన్ కట్ చేసావంటే మేడం పళ్ళు పీకేస్తాను. నీ మేడం ఇప్పుడు మా కస్టడీలో ఉన్నారు. అయితే మా దగ్గర ఉన్న ఆవిడ ఎవరి మేడం? చూడు, అర్థం చేసుకో. నీ దగ్గర ఉన్న మేడం ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. మేము మీ మేడం ని కిడ్నాప్ చేసేసాం. కిడ్నాపా? అవును, ఫోన్లో ఎవరు? అరే, మేడం దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. చిరిగిపోయిన పైజామాని కిడ్నాప్ చేశారట. చిరిగిపోయిన పైజామా? వాడే ఫోన్ చేశాడు. స్పీకర్ లో పెట్టు. చెప్పండి మేడం, ఏ చిరిగిపోయిన పైజామా కిడ్నాప్ అయ్యింది? ఏయ్, బుద్ధుందా మీకు? చిరిగిపోయిన పైజామా అంటే అది నా పేరు. కొన్నిసార్లు నేను కూడా డాన్ అనుకుంటాను. ఎందుకని నువ్వు కాల్ చేసావు? మీ మేడం ని నేను కిడ్నాప్ చేసేసాను. నాకు వెంటనే 25 లక్షలు కావాలి. ఇచ్చేస్తాం. మా మేడంని ఏమి చెయ్యకు. శబాష్, 25 లక్షలు తీసుకురా. కానీ పోలీసులకి చెప్పకూడదు. మీరు వెంటనే పాత రైల్వే యార్డ్కి వచ్చేయండి. అర్థమైందా? 25 లక్షల రూపాయలు తీసుకుని వస్తాం. నీకేమైనా మతిపోయిందా? 25 లక్షల రూపాయలకి మనం ఎక్కడికి పెడదాం? ఎవరిస్తున్నారు డబ్బులు? నేను డబ్బులు ఇస్తానని చెప్పింది తను మేడంని ఏమీ చేయకూడదు కదా, అందుకనే. అడ్రస్ వచ్చేసింది. మనం వెంటనే అక్కడికి వెళ్తున్నాం. ఆ చిరిగిపోయిన పైజామాని ఉతికి ఆరేస్తున్నాం. తను పైకి లేచి కూడా నిలబడకూడదు. మనం మేడంని తీసుకొచ్చేద్దాం. తాళం ఇక్కడ ఉన్నప్పుడు ఎవ్వరు దొంగిలించలేరు. నేనిక్కడ ఉన్నంత వరకు మిస్ కాట్కర్ జుట్టుని కూడా ఎవరు తాకలేరు. చప్పట్లు. ఏంటి, డబ్బు తీసుకొచ్చారా? ఇదిగో ఇక్కడ. అవును, మా మేడం ఎక్కడ? ఇంజిన్ లో. కొన్నిసార్లు నన్ను నేను ఇంజిన్ అనుకుంటాను. అంటే అండర్ వరల్డ్ లో ఉన్న ట్రైన్ ని నడుపుతాను. డబ్బు తీసుకో, దానికి ముందు మేడంని చూపించు. పెట్టిని మోసుకొస్తావా ప్లీజ్? ఎవ్వరూ కదలకూడదు. కోతిని కంట్రోల్ చేసేవాడు కర్ర తీస్తే కోతి కంట్రోల్ అవుతుంది. మేము మిస్ కార్కర్ ని కాపాడడానికి ఇక్కడికి వచ్చాం. చప్పట్లు. మీరు పోలీసులను తీసుకొచ్చారా? నేను పోలీసులకి చెప్పకూడదని చెప్పాను కదా. మేము తీసుకురాలేదు. మేము నిజమే చెప్తున్నాం. డబ్బులు కూడా మేము తీసుకురాలేదు. డబ్బు తీసుకొచ్చాం. 25. నన్నే మోసం చేశారు కదూ. ఇక మీ మేడం ని ఎప్పటికీ మీరు చూడలేరు సార్. తప్పించుకో.
ఎందుకున్నారు? ఇన్స్పెక్టర్ పాండా, మీరు ఎందుకోసం వచ్చారు? బ్రేక్ఫాస్ట్ కి నేను స్ప్రౌట్ తిన్నాను. ఇతన్ని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. చప్పట్లు. కన్నా సార్, మీరు ఫైర్ కాదు, మీరు లాయర్ కూడా కాదు, ఓయ్ ఇంకా మీరు రచయిత కూడా కాదు. ఓయ్ అయితే నేనెవరిని? మీరు ఒక టైరు ఐరన్ బాక్స్ పడగానే పేలిపోతుంది. పోలీసుల్ని ఎందుకు ఇక్కడికి తీసుకురావడం? మేము మేడంని కాపాడుండే వాళ్ళం. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఎదురు చూద్దాం. ఎదురు చూస్తేనే మామిడికాయ కూడా మామిడి పండు అవుతుంది. గోవా నుంచి గోవా జెల్లీ అవుతుంది. ఏంటి అనుమానమా? కాస్త నోరు ముయ్యి, సమయం సందర్భం చూసి మాట్లాడు. తమ్ముడు, నువ్వు టైం చూసి చెప్పు, ఎప్పుడు టైం అవుతుందో. వాచ్ చూసి నేను పోపట్కి చెప్తాను. నువ్వు మొబైల్ చూడు. హలో, ₹1,00,00,000? 1 కోటి రూపాయలు అడుగుతున్నారా? లేదు, ₹1,00,00,000 ఇస్తున్నారట. బ్యాంక్ లో నుంచి ఫోను. ₹1,00,00,000కి మనకి లోన్ ఇస్తారంట. ఫోన్ కట్ చేసేయ్. హలో, ఏంటి 50 లక్షలా? అరే వద్దని చెప్పు. మనం 1 కోటి రూపాయలు వద్దని చెప్పాం. అలాంటప్పుడు ఎందుకు 50 లక్షలు తీసుకోవాలి? ఇవ్వలేదు, అడుగుతున్నారు. కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాలు. హలో, ఏందయ్యా, మీరు నా గురించి ఏమనుకుంటున్నారంటే? పోలీసులను తీసుకొచ్చావు? లేదు, అది వాళ్ళు తెలియకొచ్చారు. తప్పు చేసినందుకు, మిస్టేక్ అయినందుకు, ప్రాబ్లం చేసినందుకు 25 కాదు 50 కావాలి. ఇస్తాం. మా మేడంని ఏమి చేయొద్దు. నువ్వు డబ్బులు తీసుకుని నట్రంగ్ థియేటర్ కి రా. ఈసారి పోలీసులను తీసుకొస్తే నీ మేడం నీకు దొరకరు. నేను చెప్పేది నిజం. డబ్బు వస్తేనే నీకు నీ మేడం దొరుకుతుంది. అంచేత అక్కర్లేని పనులు చెయ్యకు. హలో, ఓహో, నట్రంగ్ సినిమానా? డబ్బులు తీసుకొచ్చారా లేదా? సూట్ కేసులో ఉంది. ముందు మీరు మా మేడంని చూపించండి. నిజమే చెప్తున్నాను. నువ్వు డబ్బు ఇస్తే నేను ఏవైనా చేస్తాను. నిజమే. అరే, ఎలా గుర్తుపట్టేది? తలని తీసి మళ్ళీ పెట్టేయండి. తల అక్కడే ఉంది, మేము మూసుకేస్తాం అంతే. తప్పించుకున్నావు. అరే, ఇవిడ మన మేడం కాదు. నాకు అనిపించింది ఈవిడే ఎక్స్ మేడము అని. చిరిగిపోయిన పైజామా. తను మేడమే కావచ్చు, కానీ మా మేడం కాదు. నువ్వు రాంగ్ నెంబర్ కి డైల్ చేశావు. నీ నంబర్ రాంగ్ అయ్యుండొచ్చు, కానీ డబ్బు తీసుకొచ్చావు, అది రైటే కదా. పిల్లలు, దయచేసి నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళకండి. ఈవిడ మన మేడం కాకపోవచ్చు, కానీ కష్టంలో ఉన్నారు కాబట్టి ఈవిడ మనం కాపాడి తీరాలి. ఏయ్, చిరిగిపోయిన పైజామా, వీళ్ళ మర్యాదగా వదిలేసాయి. లేదంటే మేము ఇచ్చే పంచులకి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. చిరిగిపోయిన పైజామాని బెదిరిస్తారా? ఈ కామెడీగా ఉంది. అటాక్! అరే ఫ్రెండ్స్, మీరందరూ ఇక్కడికి ఎలా? అవునయ్యా, కన్నా సరే మా అందరికి ఫోన్ చేశారు. చాలా రోజుల తర్వాత నీకు సూపర్ ఛాన్స్ దొరికింది. చిత్త కొట్టేసాయి. Go!
నాకేమనిపిస్తుందంటే నువ్వు ఒక బెడ్ అని. ఈ రోజు నిన్ను ఉతికి పారేస్తాం. తీసుకో. నువ్వు ఒక బేషన్, ఎప్పటికీ దొరకని పెన్షన్. కానీ నువ్వు చిరిగిపోయిన పైజామావి కాదు. మరి నేనెవరినే? నువ్వు ఒక టెన్షన్. ఈ రోజు నిన్ను విసిరి పారేయబోతున్నాం. ఎవ్వరు కదలకూడదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను స్టాచ్యూ ఆఫ్ పావర్టీ అని. నీకు స్టాచ్యూవే కదా, జైల్లో పెడతాను చూసుకో. ఈష్క్ మేడం మీరా? ఓ అయితే ఈవిడ మీ మేడమేనా? డాంకీ ఈవిడే అందరికి మేడం. ఈవిడే మేయర్ వైఫ్. కొన్ని సార్లు నాకు అనిపిస్తుంది నా పక్కన చాలా మంది దద్దములు ఉన్నారు అని. అరే నేను మీకు బిల్డర్ మయూర్ వైఫ్ అని చెప్పాను రా, కానీ మీరు మేయర్ వైఫ్ ని కిడ్నాప్ చేశారు. అదృష్టం కొద్దీ ఈ బ్యాగు నీ బుర్ర ఖాళీగా ఉన్నాయి. చినిగిపోయిన పైజామా, నీ ఒకే క్రైమ్ లో 2 రాంగ్ నంబర్లు పెట్టేశావే. థ్యాంక్ యూ పిల్లలు. ఈ 26 జనవరి రోజు మీ అందరికీ పథకాన్ని ప్రకటిస్తున్నాను. అనియా అడగనియా, పథకంతో పాటు డబ్బులు కూడా ఇస్తారా అని. జాలిగా ఎంజాయ్ చేయొచ్చు కదన్నా.